బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇవాళ 11 గంటలకు మేయర్ ఎన్నిక జరగనుంది. వైసీపీ మేయర్ అభ్యర్థిగా 47వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ పేరును ఖరారు చేశారు. మేయర్ను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారంగా ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికలు మేయర్ పదవీ కాలానికి 3 ఏళ్లు గడువు ఉండడంతో పోటీకి టీడీపీ దూరమైనట్లుగా తెలుస్తోంది. రేపటి వరకు కడప కార్పొరేషన్ పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉండనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సాయి సురేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే కడప మేయర్ సంబంధించి ఎన్నికలు చూస్తున్నట్టయితే అక్కడ మేయర్ సంబంధించి మేయర్ పదవికి సంబంధించి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే విధంగా ఒక వర్గపోరు అనేది కూడా జరిగింది. ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈసీ ఇచ్చినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ మేరకు ఆ యొక్క నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని అటు మాజీ మేయర్ సురేష్ బాబు సైతం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నిక జరగనుందో ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి అధికారులు సైతం ఆ యొక్క హైకోర్టు కూడా ఆ యొక్క మేయర్ సురేష్ బాబు పిటిషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే కడప మేయర్ సంబంధించి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు పోటీ పడ్డ నేపథ్యంలో కూడా తనదైన శైలిలో తన పనితీరును ప్రదర్శించినటువంటి 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ అటు వైసీపీ అధిష్టానం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే హుకుం జారీ చేసినట్టు మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ యొక్క ఎన్నిక అనేది జరగనుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిధి నుండి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు పరిచారు. అదే విధంగా మీడియాకు కూడా పలు ఆంక్షలు పెట్టి ఉన్నారు. ఈ యొక్క మీడియాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ లేదంటే సెల్ ఫోన్లు కూడా అనుమతించే పరిస్థితి ఈ రోజు మనం ఆ మున్సిపల్ కార్యాలయం ఏదైతే మనం తీసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్నిక కేవలం 3 నెలలు ఈ యొక్క మేయర్ పదవి చూసుకున్నట్లయితే కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. రాబో 3 నెలల తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేయర్ పదవికి అటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏమాత్రం పోటీ చేయలేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్నిక మాత్రం సజావుగా జరిగే అవకాశం ఉంది కదా. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.